హలో గైస్, మీకైతే ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. జస్ట్ దీని క్వాలిఫికేషన్ అయితే మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 100 కాదు, 200 కాదు, 300 కాదు గైస్. టోటల్గా మీకు ఇందులో అయితే 8575 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఇక్కడ చూసుకున్నట్టు మనకి జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళైతే మనకి జూలై 24th అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఇందులో మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, 3588 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. ఇందులో మనకి 3406 వేకెన్సీస్ అనేవి మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయని చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ 182 వేకెన్సీస్ అనేవి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి గైస్. సో ఓకేనా, మీకు క్లారిటీగా ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. పై శాలరీ అనేది స్టార్టింగ్ మీకు ఎంత వస్తుందంటే 21,700 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ వస్తుంది. సో ఇట్లా మీకు స్టార్టింగ్ 21,000 నుంచి మీకు 69,000 వరకు మీకు ఈజీగా అమౌంట్ అయితే వస్తుంది. శాలరీ మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఆ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఓన్లీ ఒక జాబ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ ప్రింట్అవుట్ తీసుకోవాలి అప్లికేషన్ అనేది. సో అందులో మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు కొంచెం యాక్టివ్లో ఉన్నైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది యాక్టివ్లో లేని చేస్తున్నారు. సో అందులో మీకు మెయిల్స్ కానీ హాల్ టికెట్ నంబర్స్ కానీ రావట్లేదు. ఇకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అనే వాళ్ళు కండక్టర్ మనకి ఓఎంఆర్ షీట్లో చేస్తామని చెప్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు, లేదా మనకి ఓఎంఆర్ బేస్డ్ ఆన్సర్ షీట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఒకసారి మీరు దీని గురించి చూసుకొని మీకు ప్రతిదీ అండ్ మీకు ఎగ్జామ్ అనేది మనకైతే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్తున్నారు. సో మీకు రెండు లాంగ్వేజ్లు ఉంటాయి. సో మీకు ఏది కన్వీనియంట్ ఉందో దాన్ని బట్టి మీరైతే ఎగ్జామ్ అయితే రాయండి. ఇక్కడ మీరు క్యాండిడేట్స్ మస్ట్ లేటర్ వన్ ఫోటో బియరింగ్ ఐడెంటిఫై ప్రూఫ్. సో మీకంటూ ఒక ప్రూఫ్ ఏదో తీసుకెళ్ళాలి గైస్ ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్కి. కోర్స్ సర్టిఫికేట్, సో మీకంటూ ఈ టాపిక్స్ మీద రిలవెంట్ ఏమైనా కోర్స్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉండాలని చెప్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్, సో రిలేషన్ సర్టిఫికేట్స్. సో ఒకసారి ఇవన్నీ మీ దగ్గర ఖచ్చితంగా రెడీ చేసుకోండి గైస్. ఇవన్నీ మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు మనకి వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే, జనరల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ ఫీజు మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీంతో పాటు మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్లస్ జిఎస్టీతో చెప్తున్నారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా, లేదంటే మనకి నియరెస్ట్ ఆర్గనైజ్డ్ కస్టమర్ సర్వీస్ సెంటర్ అంటే మీ సేవలు ఉంటాయి కదా, లేదా నెట్ సెంటర్స్. సో అలాంటి ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే గైస్ మనకి వీళ్ళు చాలా ఇచ్చారు. ప్రతి స్టేట్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా వీడియో చాలా లెంత్ అవుతుంది. మెయిన్ ఆంధ్ర అండ్ తెలంగాణ గురించి చెప్తాను గైస్. ఛత్తీస్గఢ్లో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాలి గైస్. ఏజ్ విషయం దగ్గరికి వస్తే 18 ఇయర్స్ నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళు మనకి ఎంత ఎక్స్టెండ్ చేశారంటే, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి అప్ టు 5 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకైతే అప్ టు 3 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు గైస్. కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో అయితే మనకి కార్పెంటర్కి, ప్లంబర్కి, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్. సో దీనికైతే మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికైతే జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలంటే గైస్, మీకు స్టార్టింగ్లో మీకు తమిళలో చూపించాం కదా, ఓన్లీ 10th క్లాస్. జస్ట్ మీకు 10th క్లాస్ పాస్ అయిన దగ్గర సర్టిఫికెట్స్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నియర్ సర్టిఫికేట్ అంటే మీకు ఇందులో కార్పెంటర్ కానీ, ప్లంబర్ ఏదో ఒకటి చూసుకుంటే మీకు దాని మీద మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో మీకు కుకింగ్కి, వాటర్ క్యారియర్కి అండ్ మనకైతే వెయిటర్గా. సో దీనికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికైతే మీకు క్వాలిఫికేషన్ అయితే మీరు 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అండ్ మనకి నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లెవెల్ 1 కోర్స్లో మీకు ఫుడ్ ప్రొడక్షన్స్ గురించి, లేదా మీకు ఒక వంటగదిలో మీకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే మీకు స్టఫ్ గురించి మీకు ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. అంటే మీకు కుకింగ్ కానీ అండ్ మీకు వెయిటర్ డిపార్ట్మెంట్, సో అవి కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గైస్. అంటే మీకు మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలని చెప్తున్నారు. దీనికైతే మనకి స్టార్టింగ్లో మీకు చెప్పాం కదా మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుందని. సో దానికైతే మనకి వాళ్ళు మేల్స్కి, ఫీమేల్స్కి మనకి హైట్, చెస్ట్, వెయిట్ అవి అయితే ఇచ్చారు. మనకి హైట్, చెస్ట్ గురించి ఒకసారి మీ హైట్, చెస్ట్ చూసుకుని మీరైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. గైస్ ఇదైతే మీకు చిన్న అప్డేట్. మనమైతే ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము. అసలు ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు యూజ్ ఉంటుందంటే 100% మీకు యూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో మీకు చాలా మీరు చూస్తున్నారు కదా, ప్రతి యూట్యూబ్లో మనకి డిమాండింగ్లో ఉన్నవి థంబ్నెయిల్స్. సో అలాంటి థంబ్నెయిల్స్ మీరు కూడా ఎడిటింగ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అది మీ డైరెక్ట్గా నేను లైవ్గానే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ తీసుకున్నట్లయితే మీరు అబ్దుల్ విజువల్స్ కదా, అది జాబ్ అప్డేట్స్ పరంగా కాబట్టి నా థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ నా థంబ్నెయిల్స్. సో జాబ్ టాపిక్ సంబంధించి కాబట్టి నా థంబ్నెయిల్స్ ఈ ఫార్మాట్లో ఉన్నాయి.
అదే మీకు ట్రావెలింగ్‌కి లేదంటే మీరు మీ మై హోమ్ టూర్ అని సో, అట్లా ఒక్కొక్క థంబ్‌నెయిల్స్ ఒక్కొక్క మోడల్ ఉంటాయి. సో, ఇలాంటి థంబ్‌నెయిల్స్ మీరు ఎడిటింగ్ చేస్తూ డైలీ ₹1000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఇలాంటి థంబ్‌నెయిల్స్ కోర్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని మనీ అయితే ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఈ కోర్స్ కూడా మీకు తెలుగులో అయితే ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ప్రెజెంట్ మీకు ₹499కి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. స్టార్టింగ్‌లో చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని. సో, ఇందుట్లో మనకి మెయిల్స్‌కి చూసుకున్నట్లయితే మనకి 5 కిలోమీటర్స్ మనకి రన్నింగ్ రేస్ ప్రొవైడ్ చేస్తారు. వితిన్ 24 మినిట్స్ టైమ్ అయితే ఇస్తున్నారు గైస్. అదే మీరు ఫీమేల్స్ చూసుకున్నట్లయితే మనకి 1.6 కిలోమీటర్స్ రేస్ అయితే ఉంటుంది. అది మీకు ఓన్లీ 8 మినిట్స్ మనకి 30 సెకండ్స్ అయితే చెప్తున్నారు వాళ్ళు. మీకైతే 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ మీకైతే 2 అవర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 120 మినిట్స్ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు సబ్జెక్ట్ వైస్‌గా టాపిక్స్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్‌నెస్ కానీ, జనరల్ నాలెడ్జ్ మీద మనకైతే 25 క్వెషన్స్ ఉంటాయి. అండ్ 25 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్‌గా మనకి నాలెడ్జ్ ఆఫ్ ది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ దీని మీద నెక్స్ట్ మనకిక్కడ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. జస్ట్ మీ బేసిక్స్ అంటే గ్రామర్ మీద మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు క్లారిటీగా. మనకి ట్రేడ్ అండ్ ట్రేడ్ టెస్ట్ మీకు కార్పెంటర్‌కి, ప్లంబర్‌కి, పెయింటర్‌కి, ఎలక్ట్రీషియన్‌కి, పంప్ ఆపరేటర్‌కి మనకైతే ఎటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయరు వాళ్ళు. కానీ ఇక్కడ మనకి టైలర్‌కి, వాషర్ మ్యాన్‌కి, బార్బరు, స్వీపరు సో, ఇవి అయితే మనకి వాళ్ళు ఒక ఎగ్జామ్ అయితే అది టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో, టెస్ట్ అంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టైలర్ చూసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ బాగా వచ్చా లేదా యూనిఫార్మ్స్ జస్ట్ మనకి ఒక 2 యూనిఫార్మ్స్ ఇచ్చి మనకి స్టిచ్చింగ్ చేయమని చెప్తారు. సో, వాళ్ళు జస్ట్ మీకు సింపుల్‌గా ఒక ట్రేడ్ టెస్ట్ అంటారు చెప్తారు. ఇలాంటి దానికి మనకి ఇక్కడ మీకు వాషర్ మ్యాన్ అంటే మనకి బట్టలు సరిగ్గా ఉతుకుతున్నారా లేదా? సో, అలాంటి మనకి ఏదో జస్ట్ శాంపుల్‌గా మనకైతే ఒక ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లైవ్‌గానే వీళ్ళ వెబ్‌సైట్ కూడా చూపిస్తాను గైస్. మీకు మళ్ళీ ఏదో ఫేక్ అని చాలామంది అనుకుంటారు. సో, ఇది వాళ్ళ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీకు స్టార్టింగ్‌లో చూపించాం కదా మనకి. ఇక్కడ మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. సో, వాళ్ళ వెబ్‌సైట్‌లో మనకి ఇంటర్ఫేస్ అని ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయాలి. హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందుట్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.